హలో అందరికీ వెల్కమ్ టు విక్రమ్ ధర్ని టాక్స్. ఈ వీడియోలో మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నామో చూపిస్తున్నాను. రాఖీ కట్టే ముందుగా అయితే ఒక ప్లేట్లో రాఖీలన్నీ ఇలా పెట్టేసుకొని ఇంకొక బౌల్లో అయితే సేమియా పెట్టేసుకున్నాము స్వీట్గా. ఒక బౌల్లోకి అక్షింతలు కలిపేసి పెట్టేసుకొని ప్లేట్లో అయితే కుంకుమ పెట్టేసుకున్నాము. ఫస్ట్ అయితే మా పాపతో బాబుకి రాఖీ కట్టేసినాను. ధర్ని అయితే రాఖీ కట్టేసింది. ఇదే ధర్ని పుట్టిన తర్వాత అయితే వచ్చిన ఫస్ట్ రాఖీ కాబట్టి వాళ్ళకి మెమొరబుల్గా ఉండాలని చెప్పి తనకు కట్టడం రాకపోయినా కూడా నేనే కూర్చొని పాపతో రాఖీ అయితే కట్టించాను వాళ్ళ అన్నయ్యకి. నెక్స్ట్ అయితే వాళ్ళ అక్క గగన్ అయితే విక్రమ్కి రాఖీ కట్టేసింది. గగన్ కూడా కొంచెం అల్లరి చేసింది రాఖీ కట్టడానికి. గగన్ రాఖీ కడుతుంటే వాడు కదలకుండా కూర్చుంటాడని వాడికి మనీ ఇచ్చి కూర్చోబెడితే వాడేమో మనీ ఇస్తున్నాడు వాళ్ళ అక్కకి రాఖీ కట్టినందుకు. నెక్స్ట్ అక్క మోక్షని ఒళ్ళో కూర్చోబెట్టించుకొని బొట్టు పెట్టేసి ఫస్ట్ తర్వాత అయితే మోక్షతో రాఖీ కట్టించింది. విక్రమ్‌కి రాఖీ కడితే గిఫ్ట్ ఇవ్వాలి అని ఎవరో చెప్పినట్లు వాళ్ళు రాఖీ కడుతుంటే అయితే చేతిలో ఒక 20 రూపీస్ పెట్టుకొని వాళ్ళ అక్కకి, మోక్షకి తెగ ఇస్తున్నాడు. రాఖీ కట్టకముందే 20 రూపీస్ ఇచ్చేస్తున్నాడు వాళ్ళకైతే. రాఖీ కట్టిన తర్వాత అయితే అక్క వాడికి స్వీట్ అయితే తినిపించేసింది. సేమియా చేశారు స్వీట్‌గా. రాఖీ కట్టడం అయితే అయిపోయింది. విక్రమ్ అయితే వాళ్ళ అక్కకి అండ్ వాళ్ళ చెల్లి వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే ఇచ్చేశాడు. ఇలా మా పిల్లలతో అల్లరల్లరిగా మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే జరిగిపోయినాయి. నెక్స్ట్ అయితే మా తమ్ముడితో రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు విక్రమ్ ధర్ని టాక్స్.